నమస్కారం. ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్లోకి స్వాగతం. ఈరోజు మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ గురించి చూద్దాము. నేను డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో ఆ, చాలా డీటెయిల్గా వెళ్ళట్లేదండి, ఎందుకంటే ఇది మనకి ప్రోడక్ట్ కాస్టింగ్ సంబంధించి కాబట్టి ఎలా చేయాలి అని చూపిస్తాను. యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఏంటిది, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ ఏంటిది, ఇవన్నీ కూడా ఎఫ్ఐలో నేను వీడియో చేసి పెడతాను, అప్పుడు మీరు చూసుకోవచ్చండి. సో మెయిన్గా ఇక్కడ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వల్ల మనము ప్రాఫిట్ సెంటర్ టు ప్రాఫిట్ సెంటర్ కానీ కొన్ని డైమెన్షన్స్ని మనం మ్యాండేటరీ చేసుకోవచ్చు. ఆ రికార్డ్ అనేది ఇట్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఒక క్లియరింగ్ ద్వారా అది మీకు స్ప్లిట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇంకా డీటెయిల్గా కావాలంటే ఆ వీడియోని చూడండి. ఇప్పుడు నేను సెట్టింగ్స్ చూపిస్తాను మీకు. మనం ఎస్పిఆర్ఓలో ఫినాన్షియల్ అకౌంటింగ్లో జనరల్ లెడ్జర్ అకౌంటింగ్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో క్లాసిఫై జేఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఉంది కదండి. ఇక్కడ చూడండి, T100 అని నా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చేసుకొని నేను ఆల్రెడీ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాను. చూడండి, 101,000 నుంచి 1009 వరకు నాది బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ అని ఇలా ప్రతి ఒక్క జీల్ అకౌంట్ డైమెన్షన్స్కి నేను ఒక కేటగిరీ అనేది నేను ఏర్పరచుకున్నానండి. సో మీరు ఇదే జిఎల్ అకౌంట్స్ వాడితే జస్ట్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఒక ఎక్సెల్లో తీసుకొని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్. సో నో వరీస్ ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. జిఎల్ అకౌంట్స్ మనము ఇది చేసుకోవాలి. జిఎల్ అకౌంట్స్ చేసుకున్న తర్వాత ఒక జిఎల్ అకౌంట్ క్లియరింగ్కి చేయాలి. ఆ జిఎల్ అకౌంట్ క్లియరింగ్ నేను ఇప్పుడు చూపిస్తాను. 106 అనే అకౌంట్ నేను ఒకటి క్రియేట్ చేశాను. /OFS00/OFS00లో నేను అదర్ లయబిలిటీస్లో సో హియర్ యూ కెన్ సీ 250 106 40 250 అనే ఒక క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ చేశాను. సో కంట్రోల్ డేటాలో కూడా బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ ఇలా ఇచ్చేసాను, పోస్ట్ ఆటోమేటిక్లీ ఉంది. ఇది మనము ఇక్కడ అసైన్ చేస్తామండి. ఇన్ దిస్ పర్టికులర్ ప్లేస్ ఇక్కడ డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అని డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్లో ఇక్కడ వెళ్ళేసి ఓకే, ఐటెం కేటగిరీ 000 సెలెక్ట్ చేసుకొని అకౌంట్స్ అని చెప్పేసి మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ T100లో 10640/250 అనేది అసైన్ చేయండి. 10640/250 అనేది అసైన్ చేయండి. అగైన్ గో టు 001 సిఓ ప్రైమరీ వీటికి మళ్ళీ అదే జేల్ అకౌంట్ అసైన్ చేశానండి. అగైన్ గో టు ద థర్డ్ కీ క్యాష్ పులింగ్, అగైన్ క్రియేట్ ఏ జేల్ అకౌంట్ ఫర్ క్లియరింగ్ అకౌంట్. అంతేనండి. ఈ 2 స్టెప్స్ మెయిన్గా చేసుకోండి. దట్స్ ఆల్. ఇంకా ఏ డైమెన్షన్స్ మీరు యాక్టివేట్ చేశారు జిఎల్ అకౌంటింగ్లో తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బిజినెస్ ఏరియాని కావాలంటే బిజినెస్ ఏరియా జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. నేను బిజినెస్ ఏరియానే వాడలేదు. ప్రాఫిట్ సెంటర్కి కంపల్సరీ, పైగా మ్యాండేటరీ ఫీల్డ్ అని ఇచ్చాను. దీస్ ఆర్ క్లయింట్ లెవెల్ సెట్టింగ్ అండి, చాలా ఇంపార్టెంట్. క్లయింట్ లెవెల్ సెట్టింగ్. సెగ్మెంట్ కూడా నాకు కాకపోతే సెగ్మెంట్ అని మీరు ఇచ్చుకోవచ్చు. సెగ్మెంట్ మ్యాండేటరీ కాకపోతే మ్యాండేటరీ కాదు అని చెప్పేయండి, అంతే. ఇక్కడ మనము ప్రాఫిట్ సెంటర్ మాత్రమే మ్యాండేటరీ చేశాను. నేను ఒకవేళ ఇక్కడ ఇలా మ్యాండేటరీ అని చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా ఇది ప్రాబ్లం వస్తుందండి, ఈ సర్వర్ యూస్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. సో ఐ విల్ నాట్ యాక్టివేట్ ఇట్. దట్స్ ఆల్. ఈ 3 సెట్టింగ్స్. ఇది కాకుండా నేను ఇంకొక ఇష్యూ ఫేస్ చేశాను. ఆ ఇష్యూ గురించి కూడా మీకు చెప్పాలి. OMRG అనే ఒక సెట్టింగ్ అండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాకుండా ఇది వేరేది. మనం మెటీరియల్ చేసుకునేటప్పుడు నాకు ఈ ఇష్యూ వచ్చింది. OMRGలో వచ్చేసేసి మీరు మీ యొక్క కంపెనీ కోడ్ని అసైన్ చేసుకోవాలి. T100 ఇది వాళ్ళకి తెలుస్తుంది, స్టొకాస్టిక్ బుక్ వాల్యూస్ గురించి, లేకపోతే మెటీరియల్ని క్రియేట్ చేయనేటిది. సో మీరు ఇది ఇక్కడ వచ్చేసి మెటీరియల్ కాదు, పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి అనుమతించలేదు. నెక్స్ట్ దీన్నే మీరు SM30లో వెళ్ళి కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. V169P_S అని డిస్ప్లే చేసుకోండి. ఎడిట్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు OMRGలోకే వస్తారు. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్తో పాటు ఈ యొక్క చిన్న ఇష్యూ నేను ఇక్కడ కలుపుతున్నాను. సో మీరు ఒకవేళ సీక్వెన్స్ వైస్ నా యొక్క క్లాసెస్ని ఫాలో అవుతున్నారంటే కంపల్సరీ ఈ యొక్క సెట్టింగ్ మీరు యాడ్ చేసుకోండి.
సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.